ఈరోజు మన అంశం ఏంటంటే హృదయము. నేను చాలాసార్లు మీకు చెప్పాను, బాడీలో హృదయం ఎక్కడ ఉంటుంది? సినిమా వల్ల అయితే ఏ చూపిస్తున్నారు మనకి, సినిమా వల్ల అయ్యొద్దు. మనకి బాడీలో హృదయం ఎక్కడుంది ఆలోచన చేస్తే ఆలోచన హృదయము. ఇప్పుడు గుండెకి గుండె ఉంది, బ్రెయిన్ అంటే బ్రెయిన్ ఉంది, హృదయ తలపులు అంటే మనకు ఎందుకు గుర్తంటే అపవాదితో దేవుడు అంటాడు ఒక మాట, నీ హృదయంలో నీవు ఆలోచించితివే అంటాడు. చదవండి ఆ మాట, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14 యెషయా గ్రంథము చదవండి. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. అది మనసు అంటే ఎక్కడుంది? ఆలోచనే. మనసు అంటే హృదయం. అదే హృదయం అన్నా మనసు అన్నా అది ఒకటే, పార్ట్ కాదు. గమనించాలి. సినిమా వాళ్ళు ఏంటంటే గుండెని ఇంకో మాట చెప్పనా, గుండె లవ్ సింబల్లో ఉంటుందా? సైంటిఫిక్గా చూస్తే గుండె లవ్ సింబల్లో ఉండదు. పోనీ ఆ లవ్ సింబల్ అనేది అది లోకం పెట్టింది, అలా వేసి దాని లవ్ అని ఎవరన్నారు? ప్రేమకి ఆ సింబల్ ఏంటి? దేవుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మీరు వినాలమ్మా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమకి ఏ సింబల్ పెడదాం? దేవుడి సింబల్ పెట్టాలి. పెడితే దేవుడు అంటే ఎవరు? వాక్యం. ప్రేమ అంటే వాక్యం సింబల్ పెట్టాలి చెప్పదలుచుకుంటే. లోకం ఏం పెట్టింది? ఒక ఏదో సింబల్ వేసింది, దాని లవ్ సింబల్ అంది. అది బైబిల్ చెప్పట్లా. కానీ ఇక్కడ హృదయం అంటే ఏంటంటే మనసు అంటే భాగం కాదు, ఆలోచన. కనుక ఈరోజు మన అంశము హృదయం గురించి, అంటే మనసు, ఆలోచన. ఎందుకు మనసు మనకి దేవుణ్ణి దూరం చేస్తున్నది నేర్చుకోబోతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, మానవుని యొక్క హృదయ తలంపులు కేవలం చెడ్డవి. చదవడం మరలా మాట, ఆదికాండము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని, అంటే హృదయం అంటే ఏంటి? తలంపే. హృదయంలో ఏముంటాయి? తలంపులు ఉంటాయి. బైబిల్లో ఉన్న మాట ఇది. హృదయం అంటే లవ్ సింబల్ కాదు, హృదయం అంటే తలంపు. హృదయం యొక్క తలంపులన్నీ కూడా అది మానవుని యొక్క హృదయ తలంపులన్నీ కూడా కేవలము చెడ్డవి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఎప్పటి నుంచి చెడ్డది నరుని హృదయము? ఎప్పటి నుంచి చెడ్డదమ్మా? 10th క్లాస్కి వచ్చిన తర్వాత నుంచా, లేకపోతే మేజర్ అయిన తర్వాత నుంచా? ఎప్పటి నుంచి? చదవండి, బైబిల్లో చూద్దాం మాట. 8వ అధ్యాయము ఆదికాండము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అది ఒక వయసు వచ్చిన తర్వాత కాదు చెడుతనం వచ్చింది, అసలు బాల్యం నుంచే చెడుతనాన్ని కలిగి ఉందని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, అసలు మానవుడు తల్లి గర్భంలోనే పాపి,
పుట్టిన తర్వాత, బాల్యం అంటే పుట్టినా కదా, పుట్టిన తర్వాత కదా అసలు. తల్లి గర్భంలో రూపించబడటం పాపంతో రూపించబడ్డని వాక్యం సెలవిస్తూ ఉంది. 51వ కీర్తన 5వ వచనం. ఈరోజు హృదయ తలంపులు ఎందుకు చెడిపోయినా, ఎప్పటి నుంచి అటది, దాన్ని ఎలా మార్చుకోవాలని నేర్చుకోబోతున్నాం మనము. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అది సంగతి. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు గారు అంటున్నారు, దేవా నేను పాపంలో పుట్టానయ్యా, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అంటే గర్భము ధరించేది ఒక చిన్న పిన్ డ్రాప్ లాగా పిండం తయారవుద్ది. పిండము 5-6 కేజీలు ఉండదు. పిండము చిన్న పిన్ డ్రాప్ లాగా తల్లి గర్భంలో తయారవుద్ది. ఆ పిన్ డ్రాప్ కాడి నుంచే పాపములోనే నేను ఉద్భవించాను అంటాడు. కనుక నరుడు పుట్టకముందు ఆ జన్మలోనే అణువుగా, పరమాణువుగా ఏర్పడినప్పుడే అతడు పాపి అని వాక్యం సెలవిస్తోంది. కనుక తల్లి గర్భంలోనే పాపం చేత రూపించబడ్డానంటాడు. ఇంకా యోబు గారు అయితే ఏమంటారంటే, ఇలా పాపిగా పుట్టిన మనిషి ఎలా పరిశుద్ధుడు కాగలడు అంటాడు. పుట్టింది ఎక్కడి నుంచి? పాపంలో నుంచి. తల్లి గర్భం నుంచే పాపం చేత రూపించబడ్డాడు. బాల్యం నుంచే చెడుతనము హృదయంలో, ఏమండి, చెడిపోయిన జీవితం కలిగి ఉంది. అలాంటి వ్యక్తి తల్లి గర్భంలో అంటే అలా పుట్టిన మానవుడు, పాప చేత పుట్టిన మానవుడు పాపం లేకుండా ఎలా అవుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. 14వ అధ్యాయం యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగెవడు పుట్ట నేరడు. ఇది యోబు గారి యొక్క తీర్మానం. యోబు గారి యొక్క నీతి జీవితంలో ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన జీవితకాలం అంతా నీతిగా జీవించాడు యోబు గారు. యోబు గారి అంత నీతిమంతుడు ఈ భూమి మీద అప్పటికి ఎవరు లేరని చెప్పిన యేసు ప్రభువే సాక్ష్యం చెప్పారు. అటువంటి యోబు గారి యొక్క అనుభవంలో ఆయన ఏమన్నాడంటే, పాపరహితుడి నుండి సహితుడి నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాప సహితుడు అంటే ఎవరు? పాపే, పాపం కలిగిన వాడని పాప సహితుడు. పాపరహితుడు అంటే పాపం లేనివాడు. అంటే పాప సహితుడు అంటే పాపిగా పుట్టిన వాడిలో నుండి పాపం లేనివాడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగే ఎవడు పుట్ట నేరడు. అంటే భూమి మీద ప్రతి మానవుడు పాపి 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 అని చెప్పబడుతోంది. మానవులందరూ కూడా పాపులే, ఎవడు కూడా మరి నీతిమంతుడుగా లేడని వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గారు ఇంకో మాట అంటారు, స్త్రీకి పుట్టినవాడు ఎవడైనా సరే వాడు నిర్దోషి కానీ పరిశుద్ధుడు కానీ కాడు. స్త్రీకి పుట్టిన ప్రతివాడు, అంటే ఈ మానవ జన్మ స్త్రీకే పుట్టాలి. స్త్రీకి పుట్టిన ప్రతి మానవుడు పరిశుద్ధుడు కాలేడు, నిర్దోషి కాలేడని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. 15వ అధ్యాయము యోబు గ్రంథం 14వ వచనం. శుద్ధుడగుటకు, శుద్ధుడంటే పరిశుద్ధుడే, పరిశుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు. చూసారా, నిర్దోషి పరిశుద్ధుడు శుద్ధుడు కాలేడు మానవుడు, వాడు ఏ పాటివాడు అలా అవడానికని యోబు గారు ఎక్కడ చెప్తున్నారు. గమనించండి, మానవుడు జన్మతః పాపి. మానవుడు ఉద్భవించినప్పుడే పాపం చేత ఉద్భవించాడు. మానవుని హృదయము బాల్యం నుండి చెడుతనంతో నిండి ఉంది. కనుక సృష్టి అంతట్లో కూడా నరు హృదయం మాత్రమే చెడ్డదని వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత మరొక మాట అంటాడు యోబు గారే, పుట్టుకతోనే పరిశుద్ధుడు కాలేని మానవుడు తర్వాత ఏ విధంగా అతను పరిశుద్ధుడు కాగలడు? ఆ కారణం చేత దుష్క్రియలు చేస్తూ
అపవిత్రుడు అవుతున్నాడు అంటాడు. మానవుడు ఎందుకు అపవిత్రమైన అయ్యాడంటే దుష్క్రియలు చేయటం ద్వారా. ఎందుకు దుష్క్రియలు చేస్తున్నాడు మానవుడు? పుట్టుకతోనే పాపి కనుక. మీరు గమనించాలి, మానవుడు పాపం చేస్తే పాపి అవ్వట్లా. పుట్టుకతోనే పాపి మానవుడు, జన్మతః పాపి. కాబట్టి పాపాలు చేస్తున్నాం. మీరు ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికా వాళ్ళు ఏ భాష మాట్లాడతారు? ఏ భాష అమ్మా? ఇంగ్లీషు. మనోళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదు? మనోళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్కి పోయినా, ఇంకెన్ని చదువుకున్నా వాళ్ళలాగా ఫ్లూయెంట్గా మాట్లాడలేరు ఇంగ్లీషు. వాళ్ళ ఇంగ్లీష్ వేరు. కనుక ఎందుకనంటే వాళ్ళు పుట్టుకతో వాళ్ళు ఇంగ్లీష్ భాషలో పుట్టారు. వాళ్ళు తెలుగు మాట్లాడతారా? కారణం ఏంటి? మనము పిల్లవాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు, మన పిల్లలు కూడా. కారణం ఏంటి? మనము తెలుగు భాషలో పుట్టాం. ఆ విధంగా మానవుడు పాపంలో పుట్టాడు కనుక ఆ పాపిగానే వాడు పెరుగుతున్నాడు, పాపాలు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇంకో మాట అంటాడు 15వ 16వ అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. చూసారా? 15 కూడా చదువుదాం. మా 15 ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచాడు. చూసారా? దూతలను కూడా నమ్మడు ఆయన. దూతల గురించి ఏం రాబడింది? పరిశుద్ధ దూతల వాళ్ళు. దేవుడు పరిశుద్ధులు, దూతల పరిశుద్ధులు. వాక్యం ఏముంది? దూతలను కూడా నమ్మడు ఆయన. ఎందుకంటే ఒక ఆయన మోసం చేశాడు కదా, ప్రపంచాన్ని నాశనం చేశాడు. ఎవరైనా ఈ భూప్రపంచాన్ని నాశనం చేసింది ఎవరు? సాతాను. సాతాను అంటే ఎవరు? దూతే ఆయన, ప్రధాన దూత. దూతల్లో కూడా సామాన్యమైన దూత కాదు ఆయన, ప్రధాన దూత. అందరి దూతలకి ప్రధానుడైన ఆయన దేవునికి విరోధంగా తలంచాడు, ఈ భూప్రపంచాన్ని నాశనానికి గురి చేశాడు. కనుక దేవుడు దూతలను కూడా నమ్మడు. సమమ్మా, ఇట్లుండగా ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచాడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? సూర్య చంద్ర నక్షత్రాదులు ఉన్నాయి ఆకాశంలో. అవన్నీ కూడా దేవుని దృష్టికి అవి పవిత్రాలు కాదు, దేవుని దృష్టికి. అలాంటప్పుడు మానవుడు ఎలా పవిత్రుడు అవుతాడు? సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన సృష్టిలో. ఈరోజు చాలామంది సూర్యుడిని దేవుడిగా పూజిస్తున్నారు, చంద్రుడిని దేవుడిగా పూజిస్తున్నారు, నక్షత్రాలను దేవుడిగా పూజిస్తున్నారు. దేవుడు అంటున్నాడు వాళ్ళెవ్వరు కూడా ఆయన నమ్మడు. చదవండి, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఆయన దృష్టికి అవి ఏవి పవిత్రము కాదు. ఆ పవిత్రం కాని బట్టి మనం ఆరాధిస్తున్నాం. అది పక్కన పెడితే మానవుడు బహు చెడుగా ప్రవర్తిస్తాడని చెప్పని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రోజున మన జీవితాల్లో పుట్టుకుతేనే మనము పరిశుద్ధ దేవుడిని మర్చిపోయి పుడుతున్నాం, ఎర్రకొండని పుడుతున్నాం. కనుక ఇర్మియా గ్రంథకర్త అంటాడు, ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే హృదయము ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైంది అంటాడు 17:9. ఇర్మియా 17:9 హృదయం ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఇర్మియా 17:9 హృదయాన్ని గురించి రాస్తున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చూసారా? దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అన్నిటికంటే అర్థం ఏంటి అంటే, అన్నిటికంటే ఈ ప్రపంచంలో ఎన్నైతే ఉన్నావో అన్నిటికంటే అంటే ఇంకేది కొరత లేదు. ప్రపంచంలో ఉన్న వాటికంటే ఘోరమైన జబ్బు దేనికంటే హృదయానికే. కానీ హృదయం ఎవరికి ఉంటుంది చెప్పండి? సృష్టిలో హృదయం ఎవరికి ఉంది? మానవునికి మాత్రమే హృదయం ఉంది. ఆలోచన శక్తి ఎవరికి ఉందమ్మా? మానవుడికే. ఏ పశువుకు లేదు, ఏ జంతువుకు లేదు, ఏ అడవి మృగాలకు లేదు, పక్షికి లేదు. ఎవరికి ఆలోచన
ఆ వివేచన జ్ఞానం లేదు. ఎవరికి వివేచన జ్ఞానం అంటే? మానవునికి. ఒక్క మానవునికి మాత్రమే దేవుడు అతీతమైనటువంటి శక్తిని ఇచ్చాడు, ఆలోచన జ్ఞానాన్ని. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానాన్ని ఒక మనిషికే దేవుడిచ్చాడు. ఆ నరుని హృదయము ఎంత ఘోరమైన వ్యాధి కలదో చూడండి. దీనికి మందు లేదు. అందుకే అన్నాడు ఇక్కడ, చదవండి 9వ వచనము, హృదయము అన్నిటికంటే ఘోరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవడు గ్రహింపగలడు. ఇంత భయంకరంగా ఉంది మానవ హృదయం గురించి బైబిల్లో. ఇంత భయంకరంగా ఉంది మానవ హృదయం గురించి. ఇలాంటి హృదయాన్ని కలిగి ఉన్న మానవుడు ఎలా మార్పు చెందగలడు, ఏ విధంగా మార్చుకోగలడంటే అది జరగని పనిని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, ఈరోజు మానవుడు చేసే ప్రతి చెడు, ప్రతి దుర్మార్గత, దేవునికి విరోధమైన ప్రతి కార్యము హృదయంలో నుంచే పుట్టుద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవడు ఏ పాపం చేసినా, ఏ దుష్టత్వం చేసినా, ఏ దుర్మార్గం చేసినా కేవలము హృదయం నుంచే పుట్టుతుంది, బయట ఎక్కడి నుంచి రాదు. చాలామంది అంటారు, అదిగో వాళ్ళ వల్ల మేము చెడిపోయాం, వీళ్ళ వల్ల చెడిపోయాం, అదిగో వాళ్ళు మా మార్గాన్ని చెరిపేశారు, వీళ్ళు మాకు అలా తయారైపోయారు. ఒట్టి మాటలు అవి. నీ హృదయాన్ని నీకు దేవుడు హృదయం ఇచ్చాడు కదా, ఒక ఆలోచన ఇచ్చాడు కదా. నీ హృదయాన్ని ఎవరు చదవడం ఏంటి, ఎవరి వాళ్ళు నువ్వు చెడిపోవడం ఏంటి? నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకున్నావు అని వాక్యం సెలవిస్తా ఉంది. చదువుకుందామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలను హృదయంలో నుండియే వచ్చును. చూసారా, ఏమొచ్చినా హృదయంలో నుంచి. హృదయం అంటే ఎక్కడ ఉంది? ఆలోచన, తలంపు. నీ తలంపును నీవు కంట్రోల్ చేసుకుంటే దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తావు. ఎందుకంటే హృదయంలో నుంచి చాలా వస్తాయి బయటికి. హృదయంలో నుంచి చదివారు కదా, ఏముందమ్మా ఇక్కడ? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా హృదయం నుంచే వస్తాయి. కనుక హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే నీ జీవితంలో దేవునికి విధేయుడిగా నువ్వు జీవించలేవని వాక్యం సెలవిస్తూ ఉంది. హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం కూడా మార్క్ గారు ఇంకొంచెం విశదీకరించి రాశారు ఈ మాటలు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 చదువుదాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్య, అభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. ఎంత భయంకరంగా ఉందండి హృదయము. హృదయం ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఎన్ని కూడా అహంభావాలు, ద్వేషము, కలహము, దూషణ, కామవికారము, ఇక కృత్రిమము. అంటే ఏంటి కృత్రిమం అంటే? కృత్రిమం అంటే అర్థం ఏంటి? అది స్వాభావికంగా లేకపోతే అంటే సృష్టిలో వచ్చింది కాకుండా కృత్రిమంగా తయారు చేయటం అంటే, మొన్న మధ్య నాకు ఉదాహరణ, మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కాదులే, మా పెళ్ళి 90-95 ఆ సంవత్సరాల్లో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కట్టిక కరువు వచ్చింది. వర్షం చుక్క లేదు, వర్షపు చుక్క డ్రాప్ లేదు. ఆ టైంలో మనం మాడిపోయాం, విపరీతమైన ఎండలు. ఆ టైంలో అమెరికన్స్తో, ఇతర దేశాల వాళ్ళతో
ప్లాన్ చేసి కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్లాన్ చేశారు. అంటే మేఘాలని చల్లబరచడం, మేఘాలని కృత్రిమంగా ఆ మేఘాలను చల్లబరిస్తే వర్షం పడుతుందని కురిపించాడు చంద్రబాబు నాయుడు గారు, కురిపించారు అప్పుడు. అయితే 1 ఎకరా తడవటానికి చేసే ప్రయత్నంలో ఎకరాకి వల్ల వచ్చే లాభానికి 100 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. వర్షం కురిపించాలంటే 1 ఎకరా తడపాలంటే ఆ ఎకరా తడపడం వల్ల ఎంత మనం పండిస్తామో ఎంత లాభం వచ్చుతో దాన్ని ఆ ఎకరాకి కురిపించడం చేసే ఖర్చు 100 ఎకరాల ఖర్చు అంత అవుతుందని అప్పటికే చాలా నష్టపోయి దాన్ని విరమించుకున్నారు. ఇది మానవుని యొక్క కృత్రిమంగా ఏం చేసినా జరగదు, దేవుడు ఇవ్వాలని చెప్పాడు. అంటే కృత్రిమం అంటే అర్థం ఏంటి? సృష్టించుకుండేది దేవుని ద్వారా కాకుండా, స్వాభావికంగా కాకుండా మానవుడు సృజించే దాన్ని కృత్రిమం అంటారు. అంటే ఈ కృత్రిమాలు ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయం నుంచే. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ అంటే పైన చెప్పినవన్నీ కూడా చెడ్డవే. చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి, నీ ఆలోచన నుంచి. కనుక నీ ఆలోచన బహు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. నరుడు పుట్టింది మొదలు హృదయం చెడిపోయింది కనుక నరు హృదయాన్ని చాలా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా కంట్రోల్ చేసుకోలేకపోతే నీవు ఎన్నటికీ మార్పు చెందవని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని రోమపత్రికలో పౌలు గారు అంటారు, మానవుడు ప్రతివాడు పాపి అని వాక్యం సెలవిస్తుంది. 3:23 రోమపత్రిక 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవరెవరమ్మా పాపులు? అందరూ, ప్రతి వ్యక్తి పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడేమో మహిమనిస్తానని ఇచ్చాడు, ఆ మహిమను పొందలేకపోతున్నాడని చెప్పని వాక్యం సెలవిస్తోంది. గమనించండి, మానవుని జీవితంలో పాపము ఎందుకు చేస్తున్నాడంటే అతను పాపి కనుక పాపం చేస్తున్నాడు. ఎప్పుడు పాపి అయ్యాడంటే తన యొక్క తల్లి గర్భంలో రూపించబడ్డప్పుడే చెడు హృదయంతో పుట్టాడు, చెడు తలంపుతో పుట్టాడు, చెడ్డదిగా పుట్టాడు. కనుక మానవుడు చెడుని చేస్తున్నాడు. కనుక ఇంత ఘోరమైన పాపిని దేవుడు రక్షించడానికి ఆయన ఎంతో కృప చూపినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున మానవుని యొక్క హృదయ తలంపులు చెడ్డవని వాక్యం సెలవిస్తూ ఉంటే ఆ హృదయ తలంపుల్ని మార్చుకోలేకపోతున్నాడు మానవుడని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి మానవుడిని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, ఏమండి, ఎవరైనా తన కుమారుడిని ప్రేమిస్తాడు, తన కుమార్తెను ప్రేమిస్తాడు, తన బంధువులను ప్రేమిస్తాడు. కానీ ఎవరో దారిని పోయే వారిని ప్రేమించలేరు. ఒకరు ప్రేమించినా అది సంపూర్ణ ప్రేమ కాదు, సంపూర్ణ ప్రేమ కాదు. మన బిడ్డకి ఏదన్నా బాగులేకపోతే ఎలా ప్రేమిస్తామంటే పరిపూర్ణంగా బాగయ్యేంత వరకు ప్రేమిస్తాం. అవసరమైతే మన ఆస్తులు అమ్ముకుంటాం, అవసరమైతే అడుక్కుంటాం, ఏమి చేసినా బిడ్డను బ్రతికించాలని చెప్పి చేస్తాం. కొంతమంది నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఫోటోలు పెట్టేసి మా బాబు ఇలా ఉన్నాడు, దయచేసి మీకు నమస్కారం చేస్తున్నాను, సహాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎంత దిగజారిపోతే అడుగుతారో. కొంతమంది దాన్ని అలా మోసం చేస్తానంట, సోషల్ మీడియాలో మోసం చేసి డబ్బు కోసం, అది మనకొద్దు. కొంతమంది అయితే వారి యొక్క బాధను బట్టి వారి దగ్గర స్థితిగతి లేక వారు బాగు చేయించుకోలేక భిక్షమెత్తుకుంటా ఉన్నారు. ఇంత ప్రేమ. అయితే దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే ఇన్ని చేసినా ప్రాణం పెట్టలేం కదా. ఇన్ని చేసిన మానవుడిని నా బిడ్డ కోసమే కావచ్చు, లేకపోతే నా కుటుంబం కోసం ప్రాణం మాత్రం పెట్టలేము. ఒకసారి లండన్ బ్రిడ్జి ఉండేదట. ఆ లండన్ బ్రిడ్జి ఎలా కట్టారంటే షిప్పులు వెళ్తూ ఉంటాయి, ఆ నదిలో షిప్పులు వెళ్తూ ఉంటాయి. అదే నది పైన ట్రైన్ వెళ్ళుద్ది, పైన బ్రిడ్జి ట్రైన్ వెళ్ళుద్ది. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఎలా వాళ్ళు మోడల్ చేశారంటే షిప్ వెళ్ళేటప్పుడు
ఆ బ్రిడ్జి సగం నుంచి ఒక ఇలా లేచిద్ది, ఇలా లేచిద్ది బ్రిడ్జి, ఇలా ఉన్న బ్రిడ్జి ఇలా లేచిపోయింది పైకి. అప్పుడు షిప్ వెళ్ళిపోయింది. షిప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ట్రైన్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఆ బ్రిడ్జిని అలా జాయిన్ చేస్తారు. అప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఒక ఆపరేటర్ ఉంటాడు ఆ బ్రిడ్జి దగ్గర. ఆ బ్రిడ్జికి ఆపరేట్ చేయడానికి డే అండ్ నైట్ డ్యూటీల ప్రకారంగా ఆపరేటర్ని పెడతారు అక్కడ. ఆపరేటర్ ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాలోచనగా ఉంటే షిప్పు తగిలినా బ్రిడ్జి కూలిపోయింది, షిప్పుల వాళ్ళంతా నష్టమవుద్ది. లేక షిప్పుని వెళ్ళిపోయిన తర్వాత బ్రిడ్జి కంట్రోల్ చేయకపోతే ట్రైన్ పడిపోయింది. కనుక వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి అక్కడ ఉండేటువంటి ఆ వ్యక్తి. సరే, ఒకరోజు ఒక వ్యక్తికి ఆ డ్యూటీ అప్పగించారు. ఆ డ్యూటీకి వెళ్ళాడు. అతను కూర్చొని ఆయన ఆ డ్యూటీ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ అబ్బాయి 5 ఏళ్ళ బాబు, డాడీ నేను వస్తానని చెప్పి వెంటపడ్డాడు, ఏడుస్తున్నాడు. వాడు డ్యూటీకి వెళ్తుంటే వాళ్ళ మమ్మీ వద్దంటుంది, ఆయన వద్దంటున్నాడు, వాడేమో ఏడుస్తున్నాడు. అప్పుడు ఈయనేమన్నాడంటే వాళ్ళ మమ్మీతో, సరేలే నేను కూర్చోవడం కదా రూమ్లో, కూర్చుంటాను నా దగ్గర, వాడు ఏడుస్తున్నాడని చెప్పని తీసుకెళ్ళాడు. వాళ్ళ మమ్మీ మాటని తీసుకెళ్ళాడు. సరే, పిల్లవాడు అక్కడే ఉన్నాడు, ఆడుకుంటా ఉన్నాడు పిల్లవాడు. డాడీ ఏం చూసుకుంటా ఉన్నాడు. కానీ ఎన్ని చూసుకున్నా ఆయన ధ్యాస ఎటు ఉండాలి? సిగ్నల్స్ పైనే ఉండాలి. ఎప్పుడు ఏ ట్రైన్ వస్తుందో సిగ్నల్ చూసుకోవాలి, ఎప్పుడు ఏ వార్డ్ వస్తుందో. ఆయన రూమ్లో ఉంటాడు, అక్కడంతా టెక్నిక్ ఉంటుంది. ఆ రూమ్లో అవి సంకేతాలు చూసుకోవాలి ఆయన కంప్యూటర్లో. ట్రైన్ వస్తుందా, ఏది వస్తుంది, ఏది క్లోజ్ చేయాలా, ఏదో అవి చూసుకుంటూ ఉండాలి ఆయన. ఈయన సరే, అప్పుడే ఒకేసారి ఓడ వస్తూ ఉంది. ఓడ వెళ్ళిన ఒక 10-15 నిమిషాల్లోనే ఇంకొక ట్రైన్ వస్తుంది. అంటే చాలా రెండు కూడా ఒక 10 నిమిషాల వ్యవధిలో వస్తున్నాయి. ఇది ఆపరేట్ చేయడం చాలా కష్టం. అంటే ఓడకి వెంటనే ఓపెన్ చేయాలి, ఓడ వెళ్ళిపోగానే మళ్ళీ దాని ట్రైన్కి దాన్ని మళ్ళీ ఓడని బ్రిడ్జ్ దించాలి. ఈ మంచి ఆలోచనలో పడి ఆయన బిజీగా కంప్యూటర్ చూస్తా ఆ సిస్టంలో ఉన్నాడు ఈయన. ఈ పిల్లవాడు ఆయన కూర్చున్న రూమ్ ప్రక్కనే కిందకి వెళ్తే, ఇక్కడ ఈయన బ్రిడ్జి అంటే ఎప్పుడైతే ఆ ఓడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బటన్ నొక్కుతాడో ఇట్లా ఉన్న బ్రిడ్జి మళ్ళీ ఇలా సెట్ అవ్వాలి. ఇలా సెట్ అవ్వాలంటే ఇక్కడ కొన్ని చైన్స్ ఉంటాయి, పళ్ళ చక్రాలు ఉంటాయి, ఫ్రివిల్స్. ఆ ఫ్రివిల్స్లో పడి అది తిప్పితే కానీ రాదు. కిందంత సిస్టమ్ ఉంటుంది. ఆయన కంట్రోల్ రూమ్లో ఉంటాడు. ఈయన ఈ గజిబిజిలు అంటే ట్రైన్ వస్తుంది, ఇట్లా షిప్ వస్తుందని చెప్పని ఈ గజిబిజిలో ఈ కంగారులో ఈయన చూసుకుంటా ఉంటే వీడు వెళ్ళి ఆ పళ్ళ చక్రాల దగ్గరికి వెళ్ళిపోయాడు. పిల్లవాడు ఆడుకుంటా పళ్ళ చక్రాలు ఉంటే పెద్ద పెద్ద పళ్ళ చక్రాలు, ఆ ఫ్రివిల్స్ ఉంటే వాటి దగ్గరికి వెళ్ళిపోయి వాటిని పిల్లాడు కదా, వాడు ఉన్నాడు, ఆమె విసుక్కుంటా ఉంది. విసుక్కున్న వాడిని ఏం అనలేము, వాడు పిల్లాడు, వాడికి తెలిసింది అదే. అలా చేయిపోతాడు, పిల్లాడే కాదు అంతే. వాళ్ళ అక్క అయితే కోపడుతుంది, ప్రార్థన అనుకుంటుంది ఆమె. అంటే వాడేం చేస్తాడు, వాడికి ఏం తెలియవు. అది ఆ పిల్లోడు వెళ్ళి లోపల ఏదో కెలుగుతున్నాడు వాడు. ఈలోపు ఈయన మళ్ళా అంటే షిప్ వెళ్ళిపోయింది, మళ్ళీ ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చేటప్పటికల్లా బటన్ నొక్కితే మళ్ళీ అవి ఫ్యూల్స్ తిరగాలి కింద. అందుకని ఆయన ఆ బటన్ నొక్కి ముందు మీరు చూసాడు, పిల్లడు లేడు. ఏడని చూస్తే వాడు ఆ కింద ఆ ఫ్యూల్స్ దగ్గర ఉన్నాడు, తిరిగే దగ్గర. ఇప్పుడు ఈయన వెళ్ళి పిల్లవాడిని తీసుకొని వచ్చి మళ్ళా బటన్ నొక్కి అంత టైం లేదు, ట్రైన్ వచ్చేస్తుంది. వెళ్ళాడు కిందకి, వెళ్ళి తీసుకురావాలి పిల్లవాడిని, వల్ల కాదు. అందుకని ఆగిపోతే ఆయన ఆపే ట్రైన్ పడిపోద్ది. ఇప్పుడు దాదాపుగా కొన్ని వేల మంది ట్రైన్లో ఉన్నారు, పిల్లవాడేమో ఆ ఫ్రివిల్స్లో ఉన్నాడు, పళ్ళ చక్రాల్లో. ఇప్పుడు ఏం చేయాలి ఈయన తండ్రి? పిల్లవాడి కోసం వెళ్తే వేల మంది చనిపోతారు. వేల మందిని బ్రతికించాలంటే పిల్లవాడిని చనిపోవడం చూడాలి అని ఆయన ఆ పిల్లవాడి చావును అంగీకరించి ఇంతమంది బ్రతికించడానికి నా కుమారుడు చనిపోయినా పర్లేదని చెప్పని అలా చూస్తేనే బటన్ నొక్కేశాడు. ఇవన్నీ కూడా ఒక క్షణంలో జరిగిపోయినాయి. ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసేంతసేపు లేదు ఈ థాట్స్ అన్నీ. ఒక క్షణంలో ఏమి జరిగిపోయినాయి. వెంటనే బటన్ నొక్కాడు. బటన్ నొక్కగానే ఆయన కళ్ళ ముందే పళ్ళ చక్రాల్లో పడి పిల్లవాడు నలిగి చిన్న చిన్న మొక్కలైపోతూ ఉంటే కన్నీరు కారుస్తూ చూస్తున్నాడు. రెండో పక్క ఇంతమందిని బ్రతికించగలిగాను, వేల మందిని.
ఆనందిస్తున్నాడు. నా ప్రేమైన దేవునులారా, దేవుని ప్రేమ ఎంత ప్రేమ అంటే, ఈ రోజున నువ్వు నేను యావత్ ప్రపంచము సర్వలోకము నశించిపోతూ ఉంటే, నశించిపోతున్న లోకాన్ని బ్రతికించడానికి తన సొంత కుమారుడిని యేసుక్రీస్తు వారిని సిలువపైన మరణానికి అప్పగించినంత ప్రేమ యేసు ప్రభు ప్రేమ. ఆయన ఆకాశము నుండి యేసు ప్రభు వారు అన్ని బాధలు భరిస్తూ ఆ సిలువపైన వేలాడుతూ, నా తండ్రి నా తండ్రి నా నేల చేయి విడిచితే దేవుడు ఆనందించాలి. అక్కడ మానవులుగా ఉన్న నీకు నాకు అంత ప్రేమ ఉంటే బిడ్డలపైన, దేవుడు ప్రేమ లేనివాడు కాదు, ప్రేమ స్వరూపైన, అంత ప్రేమ స్వరూపి తన కుమారుడు సిలువపైన ఆ రకంగా మరణయాతన. ప్రపంచంలో తేలినటువంటి సర్వే ఏంటంటే, మానవుడు చనిపోవటానికి ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం, ఎన్నో ఘోరమైన మరణాలు చూస్తున్నాం. అన్ని మరణాలతో పోలిస్తే కనీసము 100లో 20% కూడా క్రీస్తు మరణానికి సరితూగమంట. అంత ఘోరమైన మరణాన్ని ప్రభువారు మరి పొందాడు. ఆయన వీపు అంతా చాలుగా, ఒక మాటలు చెప్పేస్తున్నాం ప్రార్థనలో, నీ వీపు చాలుగా దున్నబడింది ప్రభావిస్తూ, అంతే అయిపోయింది మన పని. చాలుగా దున్నబట్టం అంటే ఒక్కొక్క కొరడాకు వచ్చి 3 చీలికలు ఉంటాయి చివరిలో కొరడాకి, ప్రభువుని కొట్టిన కొరడాకి. ఆ 3 చీలికలకి 3 ఇలా ఉండేటువంటి అవి సీసం, ఎముకతో చేసినటువంటి ఇనపై కావి, ఎముకతో అట్టా గాలల్లాగా చేశారంట. 3 అంటే ఒక కొరడాకి 3 చీలికలు చివరుంటే 3కి 3 9. అప్పుడు 49 కొరడా దెబ్బలు కొట్టారు ప్రభువారిని. 49 × 9 వేసుకోండి, ఎన్ని చాలు అంటే అయింది. 49 × 9 వేస్తే 100లో వస్తుంది. అన్నిసార్లు ఆయన దేహం, వీపే కాదు దేహమంతా కొడితే ముందు వెనకంతా కూడా ఆ విధంగా గుచ్చుకొని లాగేస్తే దాదాపుగా కొన్ని వేల 100ల చాళ్ళుగా దేహం దున్నబడింది. ఆయన శరీరంలో ఇంత కూడా పవిత్రమైన పాటలు, సినిమా అవ్వలేదు, 2 గీతలకు చూపించారు. కానీ బైబిల్లో చరిత్రలో క్రీస్తు మరణాన్ని గమనించాలంటే అంత ఘోరంగా ఆయన చేర్చబడ్డాడు. మొన్న ఈ మధ్య ఒక సినిమా తీశారు క్రీస్తు మరణాన్ని గురించి, పేరు గుర్తు రావట్లేదు నాకు. ఇవన్నీ చాలా పాపులర్ అయింది ఆ సినిమా. కేవలం ఆ ఘట్టం మాత్రమే, మరణ ఘట్టం తీశారు. ఆ సినిమాలో ఆ యాక్టర్ ఏం చెప్తారంటే, ఆయనకి అంటే ఆ డైరెక్టర్ ఏం చెప్పారంటే, నిజంగా కొడతాం మేము, బాడీ మొత్తం కూడా ఆయనకి ప్లాస్టిక్ లాగా ఒక అమర్చారంట, కుట్టి లాగుతాం మేమని చెప్పి అన్నారంట. ఓకే అన్నారంట. ఆ టైంలో కొడుతున్నప్పుడు ఆ గాలము ఈ ప్రక్కలో, అంటే ముందు వెనక వేసారు, పక్కలో వేయలే ఆయనకి, అది స్వల్పంగా వేసారంట. అక్కడ పడి లాగేస్తే బ్యాక్ సైడ్ ఫోటో కూడా పెట్టి, మొబైల్లో చూశాను నేను, ఫోటో కూడా పెట్టాడు ఆయన. అది లాగినందుకంట ఆయన పెద్దగా అరిచాడు. ఏంటి అరిచాడు చెప్పని అంటే, యాక్షన్లో అరుపు కాదు, ఘోరంగా అరిస్తే ఆపేసి కట్ చేసి ఏంటని చూస్తే, ఒరే నన్ను గుచ్చారా లాగారా నిజంగా అని చెప్పి అన్నాడంట. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయనకు వైద్యం చేశారంట. ఆయన అన్నాడంట, ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన యాక్టర్ అంతే. ఆ డైరెక్టర్ని అడిగాడంట, ఏమండి ఇలా అన్నారే మీరు, ఇది నిజమేనా, ఇలా కొడతా ఉన్నారంటే అవునయ్యా అంటే, ఆయన ఆశ్చర్యపోయాడంట. అబ్బా ఇది మామూలు ఇది కాదు, ఒక కొరడా దెబ్బ ఒక గాలం తగిలి లాగినందుకే నా ప్రాణం పోయింది. ఇలాంటిది ఆ విధంగా బాడీ అంతా చాలు దున్నబడిందంటే ఆయన మహానుభావుడు అని చెప్పని ఘోరాతి ఘోరంగా చేశాడట ఆ సినిమా యాక్టర్. నిజమైన దేవుడు అని చెప్పి ఒప్పుకున్నాడంట. గమనించండి, ఈ రోజున ఇంత బాధ పొందాడు యేసుప్రభువారు, ఇంత వేదన పొందాడు. అయితే ఆయన వేదన, ఆయన బాధతో కూడా నీ నా రోత పాప క్షమించండి, మన హృదయాన్ని మార్చడానికని వాక్యం సెలవిస్తూ ఉంది. 1వ యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూసారా, ఇక్కడ ఇంత ఘోరమైన వ్యక్తిగా ఉన్న నీవు నేను, ఇంత ఘోరమైన పాపులమైన నీవు నేను మార్పు చెందాలంటే నువ్వేమి చేయాల్సిన అవసరం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు, నువ్వేమి శాంతి చేయాల్సిన పని లేదు దేవునికి, నువ్వేమి నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం లేదు దేవునికి, నువ్వు భక్తి చేసి ఏదో ఆయన చేయాల్సిన అవసరం లేదు. కేవలము ఆయన్ను నువ్వు అంగీకరించాలి, నీ పాపములు ఒప్పుకోవాలని వాక్యము సెలవిస్తోంది. ఈ రోజున మానవుడు అన్నీ చేస్తున్నాడు కానీ పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు. పాపం అంటే ఏంటి పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపం. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఏమి చేసినా పాపం. వాక్యానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా జీవించకుండా వాక్యాన్ని విడిచిపెట్టి ఏమి చేసినా పాపం. అది గుర్తిరగట్ల ఈనాడు ప్రజలు. నా బాధ అంతా అదే, నా వేదన అంతా అదే. నేను ఇలాంటి విషయాల్లో చాలా దుఃఖానికి నేను గురవుతాను. ఎందుకు మానవులు ఈ విధంగా దేవుడు అంత క్షుణ్ణంగా బైబిల్ నుంచి మనకు అన్ని రాస్తే సేవకులు సైతము దీన్ని గుర్తిరగలేకపోవడం, ఏదో ఆనవాయితీగా వాడి అది ఉద్యోగంలాగా సేవ అంటే ఇది ఒక ఉద్యోగం, నాకు నా పన్నే చేయాలో కోరానికి ఒకసారి ఏదో నేను సంపాదించుకోవాలన్న ఆలోచన తప్పితే సత్య మార్గంలో వాక్యానుసారంగా జనాంగాన్ని విశ్వాసులు నడిపిద్దామని సేవకులకు లేదు, సేవకులకి విశ్వాసులు కూడా ఆ విధంగా నడుద్దామన్న ఆలోచన లేదు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నీ పాపములు క్షమిస్తాడు ఎప్పుడు నీవు ఒప్పుకుని. అట్లా ఆయన మన పాపములు క్షమించి దుర్నీతి నుంచి మనల్ని పవిత్రంగా చేస్తాడు ఎప్పుడు మనము మన పాపములు ఒప్పుకుని ఎడలా అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒప్పుకోవాలి. ఈరోజు చాలామంది ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టట్లా. ఒప్పుకుంటున్నారు కానీ విడిచిపెట్టాలి. ఒప్పుకుంటే ప్రయోజనం లేదు. చాలామంది కన్నీరు కార్చేస్తారు, చాలామంది ఇక ప్రార్థన చేస్తూ ఉంటే చెప్పలేము, ఎలుగెత్తేడుస్తారు, కేకలు పెడతారు, రంకెలేస్తారు. ఇవన్నీ వేషం. నేను వేషం అంటాను వాటిని. హృదయంలో నువ్వు ఏడ్చిన తర్వాత, నీ హృదయంలో పాపం తెలుసుకున్న తర్వాత దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టే అర్థం ఏంటి? మళ్ళీ తెచ్చుకోవడమా? విడిచిపెట్టమంటే మళ్ళీ తెచ్చుకోవడం కాదు. ఒక రైతుకి ఒక మంచి ఆవు ఉంది. చాలా ప్రేమగా ఆవుని ఆయన పెంచుకునేవాడు. మంచి జాతి గల ఆవు అది కనుక దానికోసము చక్కని పొలంలో మంచి పచ్చని గడ్డిని పెంచాడు. ఆ గడ్డి తెచ్చి మేపేవాడు. హ్యాపీగా సంతోషంగా ఆవు పెరుగుతూ ఉండేది. ఇద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఒక రోజున ఆవుకు జబ్బు చేసింది, పడిపోయింది. రైతు పొలం వెళ్ళాడు. ఎవరో చెప్పారు మీ ఆవు చనిపోయిందట అని. ఇంటికి వచ్చాడు, ఆవును చూశాడు, ఏడ్చాడు. ఆ తర్వాత నా ఆవు చనిపోయింది అన్నాడు, ఏడ్చాడు. తర్వాత ప్రక్కనే ఆ పచ్చని గడ్డి మోపు అక్కడ ఉంటే ఆ పచ్చని గడ్డి తెచ్చి అక్కడ వేసి, నాకు ఆవు కోసం పెంచిన గడ్డి కదా ఇది, ఈ గడ్డి తినకుండా చనిపోయింది ఆవు అని చెప్పని దాని ముందు వేస్తే లేచి గడ్డి తింటుందంటది. అంటే చనిపోయిందా? ఊరు మొత్తం చనిపోయింది అనుకున్నారు. ఫోన్ కూడా చేశారు ఆయనకి. ఆయన ఇంటికి వచ్చాడు, పచ్చగడ్డి వేయగానే మళ్ళీ వేసి మేస్తూ ఉంది. ఈ రోజున క్రీస్తులో చనిపోయడానికి బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? క్రీస్తులో పాతి పెట్టబడ్డావు. రోమపత్రిక 6:4 తీయండి. రోమ 6:4. బాప్తిస్మం అంటే నీళ్ళలో మునడం కాదు. ఎవరు నీళ్ళలో మునిగి వచ్చేది అది బాప్తిస్మం అంటున్నారు. పాస్టర్ గారు నీళ్ళలో ముంచేది బాప్తిస్మం అంటాడు. కొంతమంది అయితే ఇక అది ఆ బాప్తిస్మం ఏంటి అర్థం కాల. ఇక లైన్ పెట్టి వస్తాను. వీడియో చూశాను నేను. లైన్ పెట్టి వస్తూ ఉంటే ఆయన తొట్టిలేకపోడు. మళ్ళీ ఆయన తొట్టిలేకపోడు. ఆయన తొట్టి బయట ఉంటాడు, తొట్టి లోపల ఉంటారు. వాళ్ళు ఇటు వచ్చి వెళ్ళిపోరు. రెండు ఆ తొట్టికి దిగడానికి ఎక్కడానికి ఉంటాయి. ఇట్ల నుంచి లైన్గా వస్తుంటారు. ఈయన పై నుండి తల మీద చేపెట్టట్టు అంటాడు, వెళ్ళిపోతుంటారు. రకరకాల వేషాలండి, రకరకాల వేషాలు. ఎవడి వేషం వాడిదే. సేవపరంగా ఎవడి వేషం వాడిదే. విశ్వాసులు కూడా వాడికి వేషం దాకా సేవకుడి దగ్గరికి వెళ్ళటము, వాడి వేషాలు అక్కడ చెల్లుతాయి కాబట్టి రావటం. కానీ బాప్తిస్మం కాదు. చదువు 6:4.
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అది లెక్క. క్రీస్తులో సమాధి చేయబడాలి. క్రీస్తు అంటే ఏంటి? వాక్యంలో నువ్వు సమాధి చేయబడాలి, మరలా నూతనంగా జన్మించాలి. బాప్తిసం అంటే ఈ పాప జీవితాన్ని వాక్యానుసారంగా జీవించడానికి పాతి పెట్టేసేయాలి. అంటే చనిపోయినటువంటి వ్యక్తి భూమిలో పోతే పైన మట్టేసి కనపడ్డ కదా, అదేవిధంగా బాప్తిసం పొందినప్పుడు ఇలా ముంచినప్పుడు నీళ్ళలోకి పోయావంటే నువ్వు పాతి పెట్టబడ్డావు, సమాధి చేయబడ్డావు అంతే. తర్వాత లేస్తే నూతనంగా లేస్తావు నువ్వు. ఒక అతనంట, ఆయన పేరు కొండయ్య. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, 3 రోజులు మీటింగులు. 3 రోజుల తర్వాత ప్రభుని ఎంతమంది అంగీకరించారు చేతులెత్తమంటే ఒక్క ఆయన చేయెత్తాడు. సరే, ఈయన సంతోషించాడు. పాస్టర్ సరే ఏమైనా ఇంత పెద్ద సభలో 1000 మంది వచ్చారు, ఒక్కడైనా వాక్యానికి లోబడ్డాడు. అయ్యా రేపు పొద్దున బాప్తిసం అంటే కొంతమంది సంఘ సభ్యులు ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన పాస్టర్ గారు అంటే పురుషుడే కాబట్టి లోపలికి ఎవరు వెళ్ళకుండా పాస్టర్ గారు ఆయన ఇద్దరు ఒక్కడే కాబట్టి లోపలికి వెళ్ళారు. వెళ్ళి, బాబు నీ పేరేం పేరయ్యా? నా పేరు కొండయ్య. కొండయ్య, ఓకే అయ్యా, నువ్వు ప్రభుని అంగీకరించావా? అంగీకరించానయ్యా. నువ్వు యేసు ప్రభుని సంతోషంగా అంగీకరిస్తున్నానయ్యా, ఇక పాపం చేయకుండా నీతిగా జీవిస్తే అన్ని ఒప్పందాలు చెప్పాడు. తర్వాత బాప్తిసానికి ముంచాడు. ఆయన ముంచి లేపగానే ఆ వాగులో చుట్ట మొక్క తేలాడుతా ఉంది పైన. అటు ముంచాడు లోపలికి. మునిగింది ఎవరు? కొండయ్య. పాస్టర్ గారు ఏం చేశాడు? ముంచాడు. పైకి లేవగానే చుట్ట మొక్క తేలాడుతుంది. పాస్టర్ గారు అడిగాడంట, ఏం కొండయ్య, ఇంతమంది సభలో 1000 సభలో నువ్వు ఒక్కడవే నేను నమ్ముకున్నాను అన్నావే, ఇక్కడికి వచ్చావే నువ్వు, బాప్తిసం ఇస్తే చుట్ట జోలు పెట్టుకొని వచ్చావేంటయ్యా? ఆ చుట్ట అంటే ఆ చుట్ట నాది కాదు పాస్టర్ గారు అన్నాడంట ఆయన. ఇంకెవరిది మరి చుట్ట? ఇద్దరే పోయింది, పాస్టర్ గారు కొండయ్య ఇద్దరు పోయారు. ముంచాడు ఆయన, లేపాడు. ఏం కొండయ్య చుట్ట జోలు పెట్టుకుని వచ్చావంటే నాది కాదు అంటున్నాడు. ఎవరిది మరి చుట్ట? కొండది కాదు చుట్ట, మరి ఎవరిది? పాస్టర్ గారిదా? అప్పుడు పాస్టర్ గారు, మరి నాయన నువ్వు తాగితే తాగావు కానీ నాది కాదనబాకరా, బయట జనమంతా ఉన్నారు, నువ్వు నాది కాదంటే ఇప్పుడు పాస్టర్ గారు అనుకుంటారు వాళ్ళు, ఇంకా నాకు ఆడుందనుకుంటారా నాయన అట్ట అనబాకండి అంటే వాటి ఏదయ్యా నాది కాదంటున్నాడంట. అరబాకరా నాయన నువ్వు అంటే, అయ్యా ఆ చుట్ట కొండయ్యదయ్యా, ఇప్పుడు నేను మోసానయ్యా అన్నాడట. కొండయ్య చచ్చిపోయాడయ్యా. కొండయ్యదా చుట్ట, నేను కొండయ్యగా వచ్చా, వాడు చచ్చిపోయాడు కొండయ్య, ఇప్పుడు నేను లేచాను, నేను మోసాను ఇప్పుడు అన్నాడంట. అలా ఉండాలి నీ జీవితం. నీ పాత రోత జీవితాన్ని బాప్తిసంతో పాతి పెట్టాలి. ఇక బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి. క్రీస్తు అంటే వాక్యమే, వాక్యం కోసమే బ్రతకాలి క్రైస్తవుడు. వాక్యము లోకం రెండు కలిపెత్తుకోడు. క్రైస్తవుడు కాదు వాడు, క్రైస్తవురాలు కాదు ఆమె. క్రైస్తవుడు అంటే వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం ఏం చెప్తే అదే వినాలి. అది వినకుండా కొంత లోకంలో కొంత దేవునిలో ఉంటానన్నవాడు క్రైస్తవుడు కాడు. అందుకే నరుని హృదయము చెడు హృదయం అని, కేవలం చెడ్డదని దేవుడు చెప్తున్నాడు. అందుకే అంటాడు ఇక్కడ యోహాను భక్తుడు, మన పాపములు మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఎప్పుడు? ఒప్పుకుంటేనే. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒప్పుకున్న తర్వాత మళ్ళా వెంట పెట్టుకొని రాకూడదు, దాన్ని విడిచిపెట్టాలి. చూద్దాం బైబిల్లో సామెతలు 28:13. సామెతలు 28:13. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని కనికరం నీకు కావాలంటే, ఆయన కనికర సంపన్నుడు, ప్రేమమయుడు. ఆ ప్రేమ కనికరము నీకు కావాలి అంటే నీవు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకుండా ఒప్పుకొని అలాగే స్టోర్ చేసుకుంటే నీకు దేవుని కనికరము రాదు, ఎన్నింటికి రాదు. ఆయన రక్షణ నీకు రాదు.
ఆయన కృప నీకు రాదు, ఆయన ప్రేమ నీకు రాదు. ఆయన ప్రేమమయుడే కానీ పొందుకునే అర్హత నీకుందా అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పాపాలని విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడవు, రక్షణ మార్గంలో లేనట్టు నువ్వు. ఒప్పుకుంటే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టమని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైన దేవులారా, ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో పుట్టుకతోనే జన్మతః పాపులంగా పుట్టాము. మన హృదయం కేవలం చెడ్డది. ఆ చెడు హృదయంతో మనం పుట్టాము, చెడు తలంపులతో మనం జీవిస్తూ ఉన్నాము. పాప సైతుల నుండి పాపరహితుడు పుట్టనేరడు కనుక అందరం పాపులమే. కనుక మనలో నుంచి మన బిడ్డలు ఎవరు కూడా పాపరహితులు కాదు, అందరం పాపులమే. మన పాపాలు పోవాలంటే ఒకే ఒకటి, ప్రభువుని అంగీకరించాలి, క్రీస్తులో జన్మించాలి. క్రీస్తులు అంటే వాక్యంలో జన్మించాలి. వాక్యం ద్వారా నీవు నూతన పరచబడాలని చెప్పిన వాక్యం సెలవిస్తుంది. అలా కానీ నువ్వు జీవించలేకపోతే ఎన్నటికీ నీకు రక్షణ లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మానవుడు ఎలా ఉన్నాడంటే, ఇది చివరి మాట, ఎంత ఘోరంగా ఉన్నాడంటే, ఎంత అసహ్యకరమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడంటే, కుక్క తన వాంతిని మరలా ఏ విధంగా తింటదో మానవుడు అలా ఉన్నాడని వాక్యం సెలవిస్తాం. చదువుకుందాం అన్నమాట మనం. చివరి మాట సామెతలు 26:11. సామెతలు 26:11. ఈ వాక్యం నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఎంత అసహ్యం అనిపించిందంటే, మానవుని యొక్క జీవితము. అమ్మా, తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. చూసారా, తన మూర్ఖతను మరలా కనుపరుచు మూర్ఖుడు. ఒక మూర్ఖత్వం ఒకసారితో పోదు. మూర్ఖురాలు కానీ మూర్ఖుడు కానీ ఒక్కసారి, ఇంకో మాట చెప్పనా, మూర్ఖుడు అంటే ఎవరు చెప్పండి? ఎవరు మూర్ఖుడు చెప్పండి? ఎవరు మూర్ఖుడు అంటే? మూర్ఖుడు అంటే ఎవరు చెప్పండి? మీకు తెలిసింది అమ్మా. మూర్ఖుడు అంటే దేవుణ్ణి దూషించేవాడు. బైబిల్లో చూపిస్తాను నేను. యోబు గ్రంథం 1వ అధ్యాయం. నేను చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉండాలి. బైబిల్ లేకపోతే నేను మాట్లాడను. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8-9 వచనాలు, 10 కూడా. అతడు యోబు గారు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకిందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. అంటే మూర్ఖురాలు ఏం చేస్తుంది? దేవుడిని దూషించుద్ది. దేవుడు అంటే ఎవరు? వాక్యాన్ని దూషించే వాళ్ళు ఎవరు? మూర్ఖులు. ఈరోజు మూర్ఖులు అంటే ఏదో అనుకుంటారు. నేను చెప్పేది లోకంతో నాకు వద్దు. లోకం ఎన్నో చేస్తా అర్థాలు. ఆ అర్థాలు మనకొద్దు. బైబిల్లో చూస్తే మూర్ఖులు ఎవరంటే దేవుణ్ణి దూషించేవాళ్ళు, వాక్యాన్ని దూషించేవాళ్ళు, వాక్యాన్ని మనసులో ఉంచని వాళ్ళు, వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించేవాళ్ళు మూర్ఖులని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది ఎవరినో మూర్ఖుని చేస్తారు. మేమంత తెలుగులం కాదు. వాక్యానికి ఎవరైతే వ్యతిరేక వాళ్ళంతా మూర్ఖులని వాక్యము సెలవిస్తుంది. అప్పుడు అన్నాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నావే, మూర్ఖురాలు ఏం చేస్తుంది? దేవుణ్ణి దూషించమంటది. నువ్వు మూర్ఖురాలు కాదు అని అక్కడ కూడా యోబు గారు పాపం చేయలేదు. కనుక ఇప్పుడు చదవండి సామెత 26:11. అందుకు అతడు కాదు సామెతలమ్మ 26:11. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు. చూసారా, మూర్ఖుడు అంటే ఎవరంటే మూఢతను మరలా కనపరచు. మూర్ఖుడు అంటే ఎవరు? దేవుణ్ణి దూషించేవాడు, వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవాడు. వాడు ఏం చేస్తాడు? మరలా అదే పని చేసేవాడు. దేవునికి లోబడకపోతే ఇక నీకేమి నచ్చవు. దేవుని పనులు, దేవుని మాటలు ఏమి నచ్చవు నీకు. నువ్వు వాక్యానికి లోబడినప్పుడు నువ్వు మరలా మూర్ఖత్వమే. వాళ్ళు మూర్ఖులంటే వాడు దేంతో సమానం అంటే కుక్క వాంతిని మళ్ళా తింటదే దాంతో సమానం.
అది ఊహించుకుంటేనే వాంతి వచ్చింది మనకి. కుక్క కక్కిన తర్వాత దాన్ని ఎంతో స్వీట్గా తింటుంది అది మళ్ళీ వాంతిని. అలాంటి వాడు మానవుడు. పాపాన్ని విసర్జించిన వాడు, దేవునికి దూరంగా ఉండేవాడు మూర్ఖుడు. ఏంటంటే ఆ మూర్ఖత్వంలో జీవిస్తూ ఉంటాడు. ఆ మూర్ఖత్వం వాడికి జుర్రుకుంటూ ఉంటాడు వాడు, అంతేగాని నీతియుక్తమైన జీవితం వాడికి పడదు. దయచేసి ఇంత ఘోరమైందండి మానవుని హృదయము, ఇంత ఘోరమైంది మానవ హృదయం. అంటే మానవుని హృదయం ఎంత ఘోరమైందో, తలంపులు ఎంత ఘోరమైనయో, తన యొక్క హృదయ తలంపులను బట్టి ఎలా జీవిస్తున్నాడో మనం నేర్చుకున్నాము. ఈ రోజున అటువంటి ఉన్నతమైనటువంటి దీవెన, దేవుని యొక్క కృప పొందాలంటే ఈ మూర్ఖతను విడిచిపెట్టి బయటికి రావాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, చివరి మాటగా యోహాను సువార్త 1:12 చివరి మాటగా యోహాను 1:12. తన్ను అనగా యేసుప్రభు వారిని తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఈ మాట ఎంత గూఢమైన మాట అంటే, తన్ను అంటే ఎవరిని? దేవుణ్ణి. దేవుడు అంటే ఎవరు? వాక్యము. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారికి అందరికీ, ఎవరందరికీ? వాక్యాన్ని అంగీకరించే అందరికీ అనగా తన నామందు. ఏంటి ఆయన నామం అంటే? ఆయన నామం అంటే ఏంటి? వాక్యం ఎక్కడుంది? ప్రకటన 19:12. ఆయన నామం అంటే ఏంటో చూద్దాం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. 13 అమ్మ. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. దేవుని వాక్యమును నామము. ఏమని పెట్టండి ఆయన నామము? దేవుని వాక్యము. ఇప్పుడేమో చూద్దామండి. యోహాను 1. తను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామం అంటే ఏంటి? వాక్యం. ఆయన నామం. తన నామం అంటే వాక్యమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లగుటకు ఆయన ఈ యొక్క హృదయము, చెడు హృదయం గలవాడుగా, పాపిగా ఉన్న వ్యక్తిని దేవుని పిల్లగా చేర్చుకుంటాడు. ఎప్పుడు? ప్రార్థనకు వచ్చిన వారిని అందరినీ బైబిల్ లేదు, పాటలు పడిన వారిని అందరినీ బైబిల్ లేదు, వాక్యం చెప్పిన వారందరినీ బైబిల్ లేదు, లేక ఏదో గొప్ప కార్యం చేసిన వారిని బైబిల్ లేదు, కానుకకి ఇచ్చిన వారిని నన్ను బైబిల్ లేదు. ఎవరంటే వారు? ఎవరమ్మా? తను ఎందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా తన నామమందు అంటే వాక్యమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకైనా అధికారం అనుగ్రహించను. నువ్వు దేవుని పిల్లగా ఉండాలి అంటే, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే ఒకే ఒక సూత్రము, వాక్యాన్ని అంగీకరించడము, వాక్య ప్రకారంగా జీవించడము. వాక్యం ఏమైతే బోధిస్తుందో ఆ వాక్యాన్ని స్వీకరించడం. వాక్యము అవునంటే అవును, కాదంటే కాదు. లోకమంతా ఒక ప్రక్కనున్న వాక్యం ఒక ప్రక్కన ఉంటే నీ మొగ్గెటు చూపాలి? లోకం వైపు చూపాలి. అవునా? లోకమంతా మెజారిటీ ఉన్న వాక్యము ఒక ప్రక్కన ఉంటే నువ్వు వాక్యం ప్రక్కే ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. లోకానికి మీరు వేరే ఉండమని వాక్యం సెలవిస్తోంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం అందు సబ్బాత్ ఆరాధనలో పాల్గొన్న మనందరికీ దేవుడు అటువంటి తీర్మానము, అటువంటి ఖచ్చితమైన జీవితము కలిగించి పరిపూర్ణ విశ్వాస జీవితంలో ముందు కొనసాగించడానికి అట్టి దీవెన ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఈ మధ్యాహ్న కాల సమయం అందు ఎంతో ఉన్నతమైన సందేశాన్ని మేము విన్నాం ప్రభా. మా జీవితంలోనైనా మేము జన్మతః పాపులము, మా హృదయం చెడిపోయిన హృదయం ప్రభా. చెడిన హృదయంతో తండ్రి మేము
మా తల్లి గర్భంలో రూపించబడ్డాం. మీరు చెప్పారు ప్రభా, బాల్యం నుంచి నరుని హృదయము చెడిపోయిందన్నారు. దేవా, ఈ లోకమంతటిలో హృదయాన్ని ఒక మానవునికి మాత్రం మీరు ఇచ్చారు ప్రభా. ఏ జంతువు హృదయం లేదు అనగా ఆలోచన శక్తి ఎవరికీ లేదు ప్రభా. ఒక మానవునికి వివేచన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించారు. అటు వివేచన జ్ఞానాన్ని ప్రత్యేకించి మానవునికి ఇస్తే ఏ మానవుడు మీ ప్రేమను విడిచి, మీ వాక్యాన్ని విడిచి లోకానుసారమైన జీవితానికి, లోక సంబంధమైనటువంటి కార్యాలకి, లోక సంబంధమైనటువంటి అలవాట్లకు, లోక సంబంధమైన జీవితానికి గురైపోయి ప్రభా మీ నామానికి అవమానం తెస్తున్నట్లుగా మేము చూస్తున్నాం. దేవా, ఈ రోజున మానవుడు తండ్రి పాపి కనుక, జన్మతః పాపి కనుక, పాప సహితమైన మానవుడిలో నుంచి పాపరహితుడు పుట్టడము అసాధ్యం ప్రభా. అందుకే మీరు తండ్రి మానవ అవతారం ఎత్తి, అయ్యా, మానవుని యొక్క పాపాలు పరిహరించడానికి మీరు పవిత్రులుగా జన్మించి, మీ జన్మలో కూడా తండ్రి ఏ కల్మషం లేకుండా మీరు జన్మించి మీ పరిశుద్ధ రక్తాన్ని మానవుని కొరకు కార్చారు. ఈరోజు మానవుడు తండ్రి ఆ రక్తాన్ని స్వీకరించడానికి పాపాలు ఒప్పుకునేవారుగా లేకపోతున్నారు తండ్రి. ఒకళ్ళు ఒప్పుకున్నా విడిచిపెట్టలేకపోతున్నారు నాయన. ఆ కారణం చేత కుక్క వాంతికి తిరిగినట్లుగా ఈనాడు ప్రతి మానవుడు తండ్రి మరలా చేసిన పాపానికి, మరలా అదే పాపానికే ప్రాధాన్యత ఇస్తూ మీ నుండి దూరం అయిపోతున్నాడు నాయన. అటువంటి జీవితాలను ఈరోజున మీరు మార్చడానికి శక్తిమంతుడు ప్రభా. అయితే నా యొద్ద కూర్చోవాలని ఎంత మాత్రం త్రోసి వేయను అన్నారు ప్రభా. మీ యొద్దకు రాకుంటే మీరేం చేయలేరు నాయన. మీరైతే పిలిచారు, ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచారు ప్రభా. మీరు పిలిచినప్పుడు మేము రావాల్సిన వారమై ఉన్నాం. బలవంతంగా మీరు లాక్కుపోయేటువంటి స్వభావం కాదు, బలవంత ప్రేమ అవుతుంది ప్రభా. మీరు ప్రేమామయులు, మీరు అందుకే మీ రక్తము కార్చి మీ చేతులు చాచి పిలుస్తున్నారు నా యొద్దకు రండి అని. వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు ప్రభా. అయితే ఈనాడు మానవుడు రాలేకపోతున్నాడు. ఎందుకంటే లోకాశలు, లోక వ్యసనాలు, లోకానుసారమైన జీవితము, లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలు అవి విడిచి మీ వైపు చూడలేకపోతున్నాడు ప్రభా. మీ లేఖనం సెలవిస్తుంది, తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైనా అక్కచెల్లెలైనా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదని మీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. అవునైనా మీరు ముఖ్యం, మీరు ప్రముఖులు ప్రభా. మీరనగా వాక్యం తండ్రి, వాక్యమే మాకు రక్ష, మా రక్షణ మార్గము వాక్యము. వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి వాక్యానుసారంగా జీవింపజేసి మీ రాజ్యానికి వారసులను చేయమని, మా దోషములు, మా పాపములు, అపరాధములు దయతో మన్నించి క్షమించమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనచ్చు. ఈ మధ్యాహ్న కాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడ్డం గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే అదృష్టం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలమ్మా, వందనాలు.